హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 73. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందరూ లోపలికి వెళ్ళగానే దక్ష రాఖీ రూమ్లోకి వెళ్తుంది. దక్ష వైపు ఒకసారి చూసి తన లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటాడు రాఖీ. ఏంటి రాఖీ, లగేజ్ సర్దుతున్నావు ఎందుకు? రాఖీ సైలెంట్గా ఉంటాడు. మాట్లాడవా? నిన్నటి నుండి ఫోన్ చేస్తున్నాను, మెసేజ్ పెట్టాను, కనీసం రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మాట్లాడవా? అయినా నేనేం చేశాను? నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి రాఖీ? తెలీదు. ఇక్కడ మాత్రం ఉండను. నేను మాట్లాడితేనే మొహం తిప్పుకుంటున్నారు. అలాంటి చోట ఉండాలని అనిపించట్లేదు అని బాధగా చెప్తాడు రాఖీ. మీ అమ్మగారు చేసిన పనికి నీకే కోపం వచ్చింది. మా నాన్నగారు నాకు కావాలని గట్టిగా అడిగావు. మరి తల్లిదండ్రులు ఇద్దరినీ పోగొట్టుకున్న వాళ్ళకి బాధ ఉండదా? వాళ్ళు నీ మీద చూపించేది కోపం కాదు, వాళ్ళు బాధపడుతున్నారు. కానీ నిన్ను ఒక్క మాట కూడా అనలేదు, చూసావా? నీ మీద కోపం ఉంటే నిన్ను బయటికి పంపించేవాళ్ళు కదా. సైలెంట్గానే ఉన్నారు కదా. కొంచెం ఆలోచించు. నా బాధ కూడా అదేనక్క. మా అమ్మ ఎంత చేసిందని తెలిసిన తర్వాత ఎవరో ఒకరొచ్చి నా చెంప పగలగొట్టి ఉంటే బాగుండేది. కానీ అందరూ సైలెంట్గా ఉన్నారక్క. మా అమ్మ చేసిన పనికి చాలా గిల్టీగా అనిపిస్తుంది. అప్పట్లోగా వాళ్లతో ప్రేమగా ఉండలేనేమో అనే భయంతో వెళ్ళిపోతున్నాను. ఏ తప్పు చెయ్యని నిన్ను ఎందుకు కొడతారు? వాళ్ళ గురించి నీకు తెలీదా? నిన్నెప్పుడైనా ఏమైనా అంటారా? బాధగా ఉందక్క. రాఖీ, ఈ టైంలో కనుక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి అందరితో ఎప్పటిలాగా కలిసి ఉండాలంటే ఒక జీవితకాలం పడుతుంది, నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు చెప్పిన ఫీలింగ్ నీ మనసులో ఎప్పటికీ అలాగే ఉంటుంది. వాళ్లతో మనస్ఫూర్తిగా కలవలేవు. అప్పుడు మీ దూరం శాశ్వతం అవుతుంది. రాఖీ ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటాడు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే రమ్య గురించి కూడా ఒకసారి ఆలోచించు. తను ఎప్పుడైనా రావాలనుకుంటే నువ్వు ఉండవు కాబట్టి ఇక్కడికి రాదు. నీ దగ్గరకు వస్తుంది. తనని ఇంట్లో పెట్టి నువ్వు ఆఫీస్కి వెళ్తావు. అప్పుడు అక్కడ ఉండబుద్ధి కాక తను వెంటనే వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఆలోచించి ఇక్కడే ఉండిపోరాకి. మీ అందరూ దూరం అయిపోతున్నారంటే మీకన్నా ఎక్కువగా నేను ఫీల్ అవుతున్నాను. నువ్వు వాళ్ళకి బావమరిది అవుతావు, కానీ ఒక్కసారి కూడా మీరు వరుస పెట్టి పిలుచుకోరు. ఫ్రెండ్లీగా ప్రేమగా పేరు పెట్టి పిలుచుకుంటారు. జైని మాత్రమే మీ అందరూ అన్నయ్య అని, బావ అని పిలుస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా పేర్లు పెట్టే పిలుచుకుంటారు. ఎందుకంటే బంధుత్వం కన్నా మీ మధ్యలో ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉంది. అవన్నీ వదిలేసి వెళ్ళిపోతావా? అసలు వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని చూడకుండా నువ్వు ఉండగలవా? ఉండలేను అని తల అడ్డంగా తిప్పుతాడు. చాలా కష్టంగా ఉందక్క. అక్కడ వాళ్ళకి అలాగే ఉంది. 2 రోజులు ఓపిక పట్టు, అంతా సర్దుకుంటుంది. అవును రాఖీ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకు. ఇక్కడికి రాకుండా వీళ్ళందరినీ చూడకుండా మాట్లాడకుండా నేను ఉండలేను. నాకు మన ఫ్యామిలీ కావాలి, దూరం చేసుకోవాలని లేదు అని ఏడుస్తుంది రమ్య. రాఖీ, ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్, నేను ఇన్వాల్వ్ అవ్వకూడదని ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను. తను కరెక్ట్గా చెప్పింది. దక్ష గారు చెప్పినట్టు నువ్వు ఇక్కడే ఉండు. మహా అయితే 2-3 రోజుల కన్నా ఎక్కువ వాళ్ళ కోపం ఉండదు. ఆ తర్వాత మీరంతా ఎప్పటిలాగే హ్యాపీగా ఉంటారు. నువ్వు వెళ్ళిపోవడం నాకు కూడా ఇష్టం లేదు. నాకు మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఈ రోజుల్లో కూడా ఇంతమంది కలిసి ఒకే చోటు ఉన్నారు తెలుసా? అది నాకు నచ్చుతుంది. ఎవరేమన్నా పట్టించుకోకుండా ఇక్కడే ఉండిపోరాకి అని తన ఒపీనియన్ చెప్తాడు అర్జున్. జై, ఏంట్రా ఇది చిన్నపిల్లాళ్ళ, నువ్వే ఇలా ఏడిస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని శేఖర్ మందలిస్తాడు. అవును బావా, నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చలేదు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక వదిలేయండి. ఇలా ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన పోయిన వాళ్ళందరూ తిరిగొస్తారా? బాధపడకండి, కానీ మీరు ఇలాగే ఉంటే నాకు భయం వేస్తుంది అంటుంది శ్రేష్ఠ. ఇది నా ఒపీనియన్ కాదు, అక్క కూడా అలాగే ఆలోచిస్తుంది అంటూ పక్కకి చూసేసరికి దక్ష కనిపించదు. అదేంటి అక్కేది అని చుట్టూ చూస్తుంది.
రాఖీ దగ్గరికి వెళ్ళుంటుందిలే. తమ్ముడు ఏడుస్తున్నాడు కదా! నచ్చ చెప్పడానికి వెళ్ళింది. వదిలేయ్ అంటాడు జై. అసలే నిన్నటి నుంచి తమ్ముడు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చాలా టెన్షన్ పడింది కదా! తనతో మాట్లాడుతూ ఉంటుందిలే అనుకొని లైట్ తీసుకుంటాడు జై. అక్క తమ్ముడికి ఎంతైనా ప్రేమ ఎక్కువ అని అందరికీ తెలుసు కాబట్టి ఎవరు పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోరు. జై సౌమ్యని, ఆది ఐశ్వర్యని ఊరుకోబెడుతూ ఉంటారు. ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోరాకి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కొంచెం ఆవేశపడినా మీ ఇద్దరు జీవితాంతం బాధపడాలి. ఇప్పుడు అందరితో కలిసి ఉండాలనుకుంటే వాళ్ళు ఏదైనా అన్నా పట్టించుకోకుండా ఇక్కడే ఉండు. కానీ నీకెవరు అవసరం లేదు అనుకుంటే వెళ్ళిపోవచ్చు అనే మాట చెప్పినప్పుడు దక్ష కళ్ళల్లో నీళ్ళని గమనిస్తారు అర్జున్. రాఖీ, నేను చెప్పాల్సింది చెప్పాను, నీ ఇష్టం. కానీ నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటావని ఎదురు చూస్తున్నాను అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది దక్ష. మీ అక్క కరెక్ట్గా చెప్పింది. ఒకసారి ఆలోచించు రాఖీ. కొంచెం కోపాన్ని బాధను వదిలేసి ఆలోచనలో పడతాడు రాఖీ. 2 రోజుల నుంచి సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు. సరైన రెస్ట్ కూడా లేదు. ఏంటో దక్షకి కొంచెం అనీజీగా అనిపిస్తుంది. వెంటనే ఒక గ్లాస్ వేడి పాలు రూమ్లోకి తీసుకురమ్మని పద్మకి చెప్పి తను కూడా రూమ్లోకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది శ్రేష్ఠ. నేను ఎక్కడికి వెళ్ళలేదు అని మెడిసిన్ బాక్స్ తీసుకొని ఒక టాబ్లెట్ వేసుకుంటుంది. ఏమైంది? డైలీ వేసుకునేది. అందరూ ఏదో పోగొట్టుకున్నట్టు అలా దిగులుగా ఉంటే దక్షకి నచ్చట్లేదు. మీ అందరూ ఇలా బాధపడుతూ కూర్చున్నారు కదా, ఒక్కసారైనా తాతయ్య గురించి ఆలోచించారా? ఏదో ఆలోచిస్తూ సోఫాలో అలాగే కూర్చున్నారు. నాతో మాట్లాడట్లేదు. పట్టించుకుంటారో పట్టించుకోరో ఇక మీ ఇష్టం. తాతయ్య గారిని సముదాయించడం మాత్రం నా వల్ల కాదని కొంచెం సీరియస్గా ముగ్గురు అన్నదమ్ములతో చెప్తుంది దక్ష. శ్రేష్ఠ, మీ ఇద్దరూ వెళ్ళి తాతయ్య దగ్గర ఉండండి అని శ్రేష్ఠని కీర్తని తాతయ్య దగ్గరికి పంపిస్తాడు ఆది. మేడం, ఏదో ఒంట్లో బాలేదన్నారు కదా, ఈ పాలు తాగండి అంటుంది పద్మ. దక్ష అక్కడున్న అందరి వైపు చూసి వద్దు తీసుకెళ్ళు అంటుంది. నువ్వు ఈ టైంలో పాలు తాగాలి కదా, ఎందుకు వద్దంటున్నావు అని కొంచెం చిరాకు పడుతూ అడుగుతాడు జై. మీ అందరూ ఇలా ఏడుస్తూ బాధపడుతూ కూర్చుంటే నేను మాత్రం 3 పూట్ల తినాలా? మీ అందరినీ చూస్తుంటే నాకు బాధగానే ఉంది. విషయం ఏంటో తెలిసిన దగ్గర నుండి నేను బాధపడుతున్నాను. అందుకే నాకు తినాలనిపించట్లేదు. పాలు జ్యూస్ కూడా తాగాలనిపించట్లేదు. మీతో పాటు నేను కూడా ఇక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాను అని వచ్చి జై పక్కన కూర్చుంటుంది. పద్మ, గ్లాస్ ఇలా ఇవ్వు అని తీసుకుంటాడు జై. ఇప్పుడు ఏమైంది? అంతా నార్మల్గానే ఉంది కదా, పాలు తాగు అంటాడు జై. ఇప్పుడు ఏమైంది? అంతా నార్మల్గానే ఉన్నప్పుడు మీరంతా ఎందుకు ఇలా ఏడుస్తూ కూర్చున్నారు? ఆఫీస్కి వెళ్లకుండా, తినకుండా, రెడీ అవ్వకుండా ఇలా బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు. ఇక వదిలేయండి. మీ అందరినీ చూస్తుంటే నాకు బాధగానే ఉంది. ఆ టైంలో బాధపడని వాళ్ళే అంటూ ఎవరు ఉండరు. మీరు ఇంకా ఏడ్చినంత మాత్రాన మీ అమ్మ నాన్న తిరిగి రారు. ప్లీజ్ మీరంతా కంట్రోల్ చేసుకోండి అంటుంది దక్ష. మాట్లాడడం ఆపి పాలు తాగు అంటాడు కొంచెం సీరియస్గా. నాకొద్దు, మీ అందరూ కూడా లేచి లంచ్ చేయండి, అప్పుడు నేను పాలు తాగుతాను అంటూ పాల గ్లాస్ తీసి పక్కన పెట్టి సైలెంట్గా ఉంటుంది. వదిన తాగండి అంటాడు లడ్డు. కుదరదు, తింటే అందరం లంచ్ చేద్దాం, లేదంటే మీతో పాటు నేను ఇలాగే కూర్చుంటాను, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి అలసిపోయినట్టుగా వెనక్కి వాలి తన బంప్ మీద చేయి పెట్టుకుంటుంది. తను అలా నీరసంగా ఉండడాన్ని చూసి జై చాలా బాధపడతాడు. వాళ్ళ వదిన పరిస్థితి అర్థమవుతుంది అందరికీ. మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, అందరం లంచ్ చేద్దాం అని చెప్తాడు జై. అందరూ వెళ్ళిపోతారు. వినది కదా మొండిగటం అనుకుంటూ జై లేచి వాష్రూంలోకి వెళ్ళి 10 నిమిషాల తర్వాత స్నానం చేసి రెడీ అయి వస్తాడు. ఇప్పుడు తాగు అంటాడు. నాకేం వద్దు, మీరందరూ తిన్న తర్వాతే నేను తాగుతాను. కొట్టానంటే దవడ పగిలిపోద్ది. ఈ సిచ్యువేషన్లో తినకుండా తాగకుండా ఉండకూడదు. నోరు మూసుకొని తాగు అంటాడు. నోరు మూసుకొని ఎలా తాగాలో నాకు తెలీదు, మీరు కొంచెం తాగి చూపించండి, అప్పుడు తాగుతాను అంటుంది దక్ష. అంత బాధలో కూడా జై పెదవుల పైన ఒక చిన్న చిరునవ్వు వచ్చి మాయమవుతుంది. తన పక్కన కూర్చొని పాల గ్లాస్ నోటి దగ్గర పెట్టి తాగరా ప్లీజ్, చాలా బాధలో ఉన్నాను, నువ్వు ఇంకొంచెం టెన్షన్ పెట్టడం కరెక్టేనా?
ఆ మాట పూర్తి కాకముందే పాలు తాగేస్తుంది దక్ష. తాగడం పూర్తవగానే ఇప్పుడు హ్యాపీనా? నాకిక నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వెక్కువ స్ట్రెయిన్ తీసుకోకు. నేనేమి ఎక్కువ స్ట్రెస్ తీసుకోను. కానీ అలా తీసుకునేలాగా మీరే చేస్తున్నారు. మీరిలా బాధపడుతూ, ఏడుస్తూ ఉంటే నేను నార్మల్‌గా ఎలా ఉంటాను? సో, లోపల మీ మమ్మీ హ్యాపీగా ఉండాలన్నా, నేను ఫుడ్ తీసుకోవాలన్నా ముందు మీరందరూ నార్మల్ అవ్వండి. ముందే చెప్తున్నాను. మీరందరూ తిన్న తర్వాతే నేను తింటాను. అదే నేను ఫస్ట్ తిన్నాననుకో, మీలో ఒక్కళ్ళు కూడా తినరు. అందరూ వెళ్ళిపోతారు. అందుకే మీ తర్వాతే నేను అంటుంది. ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా? బ్లాక్‌మెయిల్ లేదు, హౌరా మెయిల్ లేదు. ఇలా ఎన్ని రోజులు ఇలాగే ఉంటారు? నాకు మీరంతా ఇలా ఉంటే నచ్చలేదు. జై తన వైపు అలాగే చూస్తుంటాడు. నిజం చెప్తున్నాను. మీరు నాకు నచ్చలేదు అంటుంది దక్ష. నచ్చలేదన్నప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు? అంటాడు అదే సీరియస్ మెయింటైన్ చేస్తూ. నాకు కోపంతో కొట్టే జై కావాలి. తన కోపంతో అందరినీ గడగడలాడించి భయపెట్టే నా మొగుడు కావాలి. ఇలా ఏడుస్తూ ఉండే జై నాకొద్దు అంటుంది. నేను బాధపడుతుంటే దక్ష అస్సలు తట్టుకోలేకపోతుంది అని అర్థం చేసుకొని తనని ప్రేమగా హగ్ చేసుకుంటాడు. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. 20 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు దాన్ని మీరెవరూ మార్చలేరు. అంటే ఇప్పుడు అత్తయ్యని ఏమీ అనకుండా వదిలేయాలా? నేను అలా అనలేదు. మీరు తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా అందులో నేను ఇన్వాల్వ్ అవ్వను. ఎందుకంటే మీ అందరూ ఎంత బాధపడ్డారో, ఎంత ఏడ్చారో నాకు అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నారు కదా! ఇప్పుడు ఇక కంట్రోల్ చేసుకోండి. తాతయ్యకి మేమెంత నచ్చ చెప్పినా పట్టించుకోవట్లేదు. ఒకసారి మీరు వెళ్ళొచ్చు కదా! అసలు ఆయనకి నచ్చ చెప్పడం మా వల్ల కావట్లేదు. ఇప్పటికే చాలా అలసిపోయాను. ఇంకెక్కువ స్ట్రెస్ తీసుకోలేను అంటుంది దక్ష. నిజమే, పాపం తనందరినీ సముదాయించడం, ఓదార్చడం అన్నీ చేస్తుంది. 4-5 రోజుల నుంచి తనకు రెస్ట్ కూడా లేదు అని బాధగా అనుకొని, సరే తాత దగ్గరికి వెళ్దాం అంటాడు. నాకిక్కడ బావుంది. నేను కొంచెం సేపు ఇక్కడే ఉంటాను అంటుంది జై గుండెల మీద తల పెట్టుకొని. నాకైతే ఇక్కడ బావుంది అని తన బంప్ మీద చెయ్యి వేస్తాడు. మీరంతా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే లోపల మీ అమ్మ కూడా ఫీల్ అవుతుంది. కావాలంటే చూడండి. మీరు టచ్ చేసినా కానీ మిమ్మల్ని విష్ చేయట్లేదు అంటుంది. అవును, ఎప్పుడైనా ఇక్కడ టచ్ చేయగానే లోపల బేబీ టచ్ని ఫీల్ అవుతాడు జై. ఇవాళ తనకు అవ్వట్లేదు. అవును అన్నట్టు తలాడిస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి అని అమాయకంగా అడుగుతాడు జై. శ్రీవారు మీ అమ్మగారికి చెప్పండి. నేను ఇక బాధపడను, ఏడవను. ఎప్పటిలాగా నార్మల్గానే ఉంటాను అని చెప్పండి. దాంతోపాటు దక్షని కూడా ఏమనను, తన మీద కోపం చూపించను, తనని కొట్టకుండా ప్రేమగా చూసుకుంటానని కూడా చెప్పండి. అత్తయ్య గారు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటుంది. అంటే ఏంటే, నేను నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా? నీ గురించి పట్టించుకోవట్లేదా? ఏదో ఒకసారి కొడితే జీవితాంతం సాధిస్తూనే ఉంటావా? నేను చెప్పింది 2-3 రోజుల నుంచి నన్ను పట్టించుకోవట్లేదు కదా, అందుకని కంప్లైంట్ చేస్తున్నాను అంటుంది. సారీ మా, ఇంకెప్పుడు ఇలా ఉండను, బాధపడను, అస్సలు కన్నీళ్లు పెట్టను. అలాగే నీకోసం చాలా ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ మా. అయినా కానీ బేబీ టచ్ ఫీల్ అవ్వట్లేదు జై. దక్షని సరిగ్గా కూర్చోపెట్టి తన పంప్ మీద ఒక ముద్దు పెట్టి మెల్లిగా తన బుగ్గ నానిస్తాడు. అప్పుడు బేబీ టచ్ ఫీల్ అవుతాడు జై. మా అమ్మకి కోపం పోయింది తెలుసా అంటాడు. సరే సరే మా, నువ్వు రెస్ట్ తీసుకొని నేను బయటికి వెళ్ళాలి అని మళ్ళీ సరిగ్గా కూర్చొని, చూసావా మా మమ్మీ నాతో మాట్లాడింది అంటాడు. మీరు బాధపడుతున్నారని అత్తమ్మ కూడా ఫీల్ అవుతుంది తెలుసా. ఈ టైంలో ఇంట్లో ఎప్పుడు సంతోషంగా ఉండాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉండకూడదు. మీరందరూ ఇలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే నేను ప్రశాంతంగా ఎలా ఉంటాను? ఆ ఎఫెక్ట్ బేబీ మీద ఎక్కడో పడుతుందో అని నాకు భయమేస్తుంది. అందుకని మీరంతా ఒక రూమ్లో కూర్చొని ఒక వారం రోజుల పాటు ఏడ్చే ప్రోగ్రాం పెట్టుకోండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అది పూర్తయిన తర్వాత నాకు ఫోన్ చేయండి. అప్పుడు కూడా ఇంట్లో ఏడుపులు, గొడవలు ఇవన్నీ లేవని చెప్పినప్పుడు నేను అక్కడి నుంచి వస్తాను అంటుంది. నిజమేరా, అమ్మ మన దగ్గరికి వస్తుందని ఎంత సంతోషంగా ఉన్నానో, అలాగే ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం వస్తుందని అలాగే ఫీల్ అవుతున్నాను. ఇక నుంచి నేను అలా ఉండను, ఓకేనా? ఓకే అని తల ఊపుతుంది.
ఇక ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు జై. హమ్మయ్య! ఎలాగైతేనే కొంచెం డైవర్ట్ చేయగలిగాను ఈ విశ్వామిత్రుల వారిని అనుకుంటుంది. జై ఆఫీస్‌కి రెడీ అయ్యి అన్నీ సర్దుకోగానే తనకొక ఫోనొస్తుంది. ఆ ఫోన్‌లో చాలా సీరియస్‌గా మాట్లాడుతూ ఉంటాడు. విశ్వామిత్ర ఈస్ బ్యాక్ అని మెల్లిగా అని నవ్వుతుంది. నాకు అర్జెంట్ పనుంది కదా! బయటికి వెళ్ళాలి. కిందకెళ్ళి తినేసి వెళ్ళాలి అంటాడు. జై వచ్చే టైంకి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకుంటారు. రమ్య, సౌమ్య, ఐశ్వర్య ముగ్గురు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకోసారి వస్తామని చెప్పి అని క్లారిటీ ఇస్తుంది శ్రేష్ఠ. ఈ టైంలో వెళ్ళడమే బెస్ట్‌లే అనుకుంటారు. జై తాతగారి రూమ్‌లోకి వెళ్లారు. ఎవరు ఎవరితోనూ పెద్దగా మాట్లాడట్లేదు. రూమ్‌లో నుంచి రాకీ కూడా బయటకొస్తాడు. ఎందుకో తెలీదు. అక్కడికొచ్చి కూర్చోవాలంటే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. దక్ష రాకీ వైపు చూసి ఏం పర్వాలేదు వచ్చి కూర్చో అని సైగ చేస్తుంది. రాకీ అక్కడ కూర్చోగానే ఎవరు వాళ్ళుగా తింటూ ఉంటారు తప్ప తననెవరూ పలకరించరు. వాళ్ళందరూ అలా అవాయిడ్ చేయడం రాకీ తట్టుకోలేకపోతాడు. కానీ వాళ్ళు కూడా బాధలో ఉన్నారు కదా అని దక్ష చెప్పిన మాటలు గుర్తు చేసుకుని సైలెంట్‌గా ఉంటాడు. పొరపాటున వాళ్ళేమైనా అన్నా కానీ పట్టించుకోకూడదని ఫిక్స్ అవుతాడు. తాతయ్య, ఏంట్రా భోజనానికి రండి. ఇంక ఈ వయసులో తిని ఎవరిని ఉద్ధరించాలి? నాకు ఆకలి లేదు. తినాలని అనిపించట్లేదు. నేను రాలేను అంటారు. ఆకలి ఎందుకు వేయదు? మీ కూతురు చేసిన దానికి చాలా బాధపడుతున్నారని అర్థమైంది. మీ కూతురికి శిక్ష వేస్తారో వెయ్యరో, క్షమిస్తారో, పోలీస్ స్టేషన్‌లో అప్పగిస్తారో ఏదైనా మీ ఇష్టం. నేను కానీ, నా భార్య కానీ, తమ్ముళ్ళు, చెల్లెళ్ళెవరూ మేము ఇన్వాల్వ్ అవ్వం. తను మీరేం చేసినా మేము ఓకే అంటాం. కానీ మీ మాటకు ఎదురు చెప్పను. ఇప్పటివరకు చెప్పలేదు తాతయ్య అంటాడు జై. నాకు తెలుసురా. మేము ఆవిడ గురించి పట్టించుకోం కాబట్టి మీ కూతుర్ని మీరే కొంచెం కనిపెట్టుకొని ఉండండి. మాకు ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు. మీరు కొంచెం తిని స్ట్రాంగ్గా ఉంటేనే కదా కూతుర్ని చూసుకోగలరు రండి అని చేయి పట్టుకొని పైకి లేపుతాడు. తాతగారు నిలబడలేక తూలుతూ ఉంటారు. చూసారా? ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే ఇలాగే ఉంటారు. రండి అని తన చేయి పట్టుకొని తీసుకొస్తాడు. తాతయ్య జై కూడా కూర్చుంటారు. అందరూ కలిసే కూర్చున్నారు. అంతకుముందైతే అలా అందరూ కూర్చున్నప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవడం, ఆట పట్టించుకోవడం ఇలా సాగిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి. ఒక్కరైనా నాతో మాట్లాడకపోతారా అని రాకీ ఎదురు చూస్తున్నాడు. ఏదో తిన్నామంటే తిన్నాం. దక్ష మాట కాదనలేక వీళ్ళు తినకపోతే తను తినదు అని చెప్పడం వల్ల, పైగా తను ప్రెగ్నెంట్ ఉంది. తినకపోతే బేబీకి ప్రాబ్లం అవుతుందేమో అని ఎవరికి వారుగా తన గురించి ఆలోచించి వచ్చి కూర్చున్నారే తప్ప ఇష్టంగా ఎవరు భోజనానికి కూర్చోలేదు. అందరూ అలా గెలికేసి చేయి కడుక్కున్నారు. వదిన నాకు షూటింగ్ ఉంది. వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది. అందుకని కీర్తనని కూడా నాతో తీసుకెళ్తున్నాను అని బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు లడ్డు. ఎలాగో ఆది, శ్రేష్ఠ ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. రాకీ నువ్వేంటి అలా చూస్తూ ఉంటావు? నువ్వు కూడా ఆఫీస్‌కి బయలుదేరు అని దక్ష చెప్తుంది. సరే అక్క అని చెప్పి లోపలికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చి బాయ్ అక్క అని చెప్పి వెళ్ళిపోతాడు. చివరిగా జాగ్రత్తగా ఉండు అని దక్షకి మరొకసారి చెప్పి జై కూడా వెళ్తాడు. ఇప్పుడు తాతగారు, దక్ష మాత్రమే అక్కడున్నారు. వర్ధిని గారు తన రూమ్‌లో ఉన్నారు. తాతయ్య వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మనసు బాలేదమ్మా అంటారు. అయితే అసలు ఇంట్లో ఉండకండి. మీ పాత ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి ఫోన్ చేసి విష్ చేయండి. కాస్త రిలాక్స్ అవుతారు. మన వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. ఇవాళ ఎందుకనో స్కూల్కి వెళ్ళలేదు. తనని తీసుకొని పార్కులో వాకింగ్ చేసి రండి. అప్పుడు మీ మనసు కుదుట పడుతుంది. ఇంట్లో అందరూ అలాగే ఉన్నారు. తాతయ్య వెళ్ళి మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి అని చెప్పి దక్ష కూడా తన రూమ్కి వెళ్తుంది. అలా ఒక వారం రోజులు గడిచిపోతాయి. ఇప్పటి వరకు జై ఒక్కడు మాత్రమే. రాకీ మాట్లాడు. ఇంకెవరూ మాట్లాడట్లేదు. దక్ష చెప్పింది కాబట్టి అందరూ మాట్లాడే టైం కోసం ఎదురు చూస్తున్నాడు రాకీ. ఏంటి శేఖర్, బయటకు వెళ్తానని చెప్పి అలాగే కూర్చున్నావు అని అడుగుతుంది ఐశ్వర్య. వారం నుంచి అడుగుదామని అనుకుంటూ అడగలేకపోతున్నాను. ఎందుకంటే ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్. నేను మాట్లాడకూడదని ఆగాను. అంటే నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ కాదా? ఐశ్వర్య, నీ మీద మాత్రం నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకో తెలీదు. నువ్వు చేసిన పనిని నేను సమర్థించలేకపోతున్నాను. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? ఆ రోజు నువ్వు రమ్యతో అలా మాట్లాడి ఉండకపోతే బాగుండేది.
అయినా ఇందులో రమ్య, రాఖీ చేసిన తప్పేంటి? వాళ్ళ అమ్మ ఇలా చేసిందనే విషయం వాళ్ళందరికీ కూడా అప్పుడే కదా తెలిసింది. వాళ్ళ నాన్న చనిపోయినందుకు వాళ్ళకి బాధగానే ఉంది కదా! వాళ్ళ అమ్మ చేసిన తప్పుకి వాళ్ళిద్దరిని అలా అనడం, అలా అవాయిడ్ చేయడం కరెక్టేనా ఐషు? నాకు అలానే అనిపిస్తుంది శేఖర్. ఆ రోజు ఎందుకో తెలీదు. బాగా కోపం వచ్చింది. అదంతా రమ్య మీద చూపించాను. ఆ తర్వాత చాలా బాధగా అనిపించింది. మరంత బాధగా అనిపించినప్పుడు ఒకసారి తనతో ఫోన్ చేసి మాట్లాడొచ్చుగా? గిల్టీగా ఉంది శేఖర్. రమ్య నా మాట అన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ప్రశాంతంగా ఉండలేదు. సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు. కొన్ని వందల సార్లు తన నెంబర్ డయల్ చేసి కట్ చేశాను తెలుసా? అంటుంది ఐషు. మీ ముగ్గురు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మరి తనని అలా ఎలా అన్నావు? ఆ టైంలో అత్తయ్య మీద చాలా కోపం వచ్చింది. నాకు తెలియకుండా నా అత్తయ్య మీద ఉన్న కోపం రమ్య మీద చూపించాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఐశ్వర్య. ఐషు, నువ్వేమీ చిన్నపిల్లవి కాదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడి క్లియర్ చేసుకో. ఈ గొడవ పెద్దదవ్వడం నాకు ఇష్టం లేదు. ఒకసారి రమ్యతో మాట్లాడు, అంతా సర్దుకుంటుంది. మాట్లాడడం కాదు శేఖర్, వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్తావా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అవును, ఏమవుతుంది? మహా అయితే తిడుతుంది, లేకపోతే ఇంటికి రావద్దంటుంది, అంతే కదా. పర్వాలేదు, తనేమన్నా పర్వాలేదు, నేనైతే వెళ్తాను. నాతో పాటు సౌమ్యని కూడా తీసుకెళ్తాను. సరే, నీ ఇష్టం. కానీ అక్కడ కోపంలో రమ్య నిన్నేమైనా అన్నా నువ్వు పట్టించుకోకూడదు, లైట్ తీసుకోవాలి. అలా అయితేనే వెళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల గొడవ పెద్దదైతే మాత్రం తర్వాత నువ్వే బాధపడాలి అంటాడు శేఖర్. రమ్యకి నా మీద కోపం పోయిందా? నాతో మాట్లాడుతుందా? నన్ను లోపలికి రాణిస్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఐశ్వర్య. వీళ్ళిద్దరూ వెళ్తే రమ్య రియాక్షన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మరి ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.